ఫ్రెండ్స్ మనకి ఇదైతే డిఆర్డిఓ అనమాట. ఈ వీడియోలో అయితే కనుక డిఆర్డిఓకి సంబంధించినటువంటి హెచ్ఈఎంఆర్ఎల్ పూణేకి సంబంధించినటువంటి అప్రెంటిస్ ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్తో పాటు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ ఎక్స్ప్లెయిన్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మీరు చూసినట్టయితే కనుక బీఏ బీటెక్తో పాటు మనకి బీఎస్సీ అలాగే బీఏ బీకామ్ అలాగే బీబీఏ బిఎల్ఐఎస్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ జాబ్స్ కాదు, ఓన్లీ ట్రైనింగ్ అనమాట. మీకు 15,000 రూపీస్ అయితే స్టైఫెండ్ రూపంలో సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ బీఏ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీకి సంబంధించి ఒక 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే మనకి ఏరోస్పేస్, ఇంకా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, వీటన్నిటిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎలక్ట్రికల్లో కూడా ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్లో కూడా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్లో కూడా ఉన్నాయి, సివిల్లో ఉన్నాయి, కెమిస్ట్రీ ఉన్నాయి, అలాగే బీఏ బీకామ్, అలాగే బిఎల్ఐఎస్ అంటే లైబ్రరీ సైన్స్కి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఏంటంటే మనకి బీబీఏ ఎవరైతే బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక వేకెన్సీస్ అయితే ఉందన్నమాట. ప్లస్ దీనికి సంబంధించి మనకి ఒక కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. వాళ్ళకి కొంత రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ వీళ్ళకి చేరేదానికి 28 ఆగస్టు 2026 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా పైన చెప్పినటువంటి బీఏ బీకామ్ బీఎస్సీ బీబీ ఏవైతే ఉన్నాయో బీఏ బీటెక్ అని కూడా పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో 2022, 23, 24, 25, 26 వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. సో 2022కి ముందు ఎవరైతే పాస్వర్డ్స్ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదనమాట. ప్లస్ మనకి 28 ఆగస్టు అంటే ఈ నెల 28 లోపు కనుక ఎవరైనా రిజల్ట్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎవరికైతే ఎగ్జామినేషన్స్ ఈ సంవత్సరం అపీర్ అయ్యి ఫైనల్ ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో కట్ ఆఫ్ డేట్ చెప్పారు కాబట్టి ఆ లోపల పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరానికి సంబంధించి 2026 వాళ్ళు 28 ఆగస్ట్ 2026 లోపు ఎవరైతే పాస్వర్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఇంకా ఏజ్కి సంబంధించి మినిమం అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలి, అప్పర్ ఏజ్ అనేది ఏది లేదనమాట. ఇంకా కూడా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి NATS 2.0లో తప్పనిసరిగా మీరు ఆ యొక్క ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేసుకొని ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది పొందాలన్నమాట. అది ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మనం ఫిల్అప్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ పంపించాల్సినటువంటి ఇదనమాట. ఇది మన ఏంటంటే పోస్టల్ అడ్రస్ అనమాట. మన అంటే ఒక కవర్ అనేది స్పీడ్ పోస్ట్ అలాగా పంపించుకునే అవకాశం అయితే ఉంటుంది. కైండ్ అటెన్షన్ హెచ్ఈఎంఆర్ఎల్ పూణే టు ద డైరెక్టర్ హెచ్ఈఎంఆర్ఎల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఆర్డిఓ, అలాగే 411021 సుతర్వాడి పషన్ పూణే 411021 ఈ అడ్రస్కి పంపించాలన్నమాట కవరు. ఇంకేంటంటే అప్లికేషన్ ఫామ్ అయితే కింద అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఎవరికీ లేదనమాట. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక వైట్ పేపర్ మీద మంచి A4 పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకుని ఫోటో అతికించుకొని ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ నేమ్ అనమాట, అప్లికెంట్ నేమ్. అలాగే అప్రెంటిస్ కేటగిరీ అంటే జనరల్, గ్రాడ్యుయేట్, బిఏనా బీకామా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసి సరిపోతుంది అనమాట. సో ఇందులో గ్రాడ్యుయేట్లో అప్రెంటిస్లో బిఏనా బీకామా బీటెక్ బీబీఎంఐ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. అలాగే సబ్జెక్ట్ బ్రాంచ్ అనమాట, అంటే కంప్యూటర్ సైన్సా కెమికల్ మెకానికల్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. NATS ఎన్రోల్మెంట్ నెంబర్ అనమాట. సో మీరు NATSలో కనుక లాగిన్ అయిపోతే డాష్ బోర్డ్లో టాప్లో ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, నేషనాలిటీ ఇండియన్ అనమాట. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి. అలాగే కేటగిరీ యువరా ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఎలిజిబుల్. డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ వేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్టేట్, తాలూకా, జిల్లా, అలాగే పిన్ కోడ్ అన్నీ మెన్షన్ చేయాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్, అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట మీది, అలాగే యాజ్ వెల్ యాజ్ మీ యొక్క పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మొదటి 10th క్లాస్కి సంబంధించి అనమాట బోర్డు, అలాగే సబ్జెక్ట్ బ్రాంచ్ జనరల్లో ఏదైతే అదనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, CGPA అయితే ఎంత CGPA మీకు ఎంత CGPA వచ్చింది, పర్సంటేజ్ ఎంత, డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి అలాగే BA బీకామ్ BSc BBA ఇవన్నీ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో ఒక CGPA సిస్టంలో ఉంటే కనుక మీకు వచ్చినటువంటి CGPA ఏంటో 9.5 వేస్తే మీకు పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. సో సైన్ చేయాలి, ఇక్కడ ప్లేస్ డేట్ వేసుకోవాలి.
సో ఇదే అనమాట. ఇంకా ఏదైనా ఆ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్కి సంబంధించి ఇంకా కేటగిరీ సర్టిఫికెట్ అంతవరకు కనుక జిరాక్స్ తీసుకొని అప్లికేషన్ బ్యాక్ సైడ్ పెట్టేసేసి ఈ అడ్రస్కి 28 ఆగస్ట్ 2026 లోపు చేరేలాగా అయితే మనం పంపించాలన్నమాట.